రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎందుకు? పరిస్థితులమ్మా. నేను తప్పు చేశానని తెలుసు, కానీ నేనున్న పరిస్థితుల్లో వేరొక మార్గం కనిపించలేదు తల్లి. నాకు మంచి చేయాలని మీరు మా ఇంటికి వస్తే నేను అబద్ధమాడి మిమ్మల్ని తప్పుడు వాళ్ళని చేశానమ్మా. అదే ఎందుకు? తను మీకు మంచి చేయాలనుకున్నందుక? ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన మీ నిజాయితీ గురించి చెప్తూ ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో ఆయన కళ్ళల్లో నేను చూశాను. ఆయనతో పాటు మీరు కూడా సస్పెండ్ అయ్యారని ఆయన బాధపడటం నేను చూశాను. అలాంటి మనిషిని ఈరోజు మీ అబద్ధంతో తల దించుకునేలా చేశారు. గౌతమ్ గారు మీ గురించి చెప్పిన నిజాయితీ ఏమైంది? ఎందుకు అబద్ధం చెప్పారు? ఆ అబద్ధం నన్ను ఒక మనిషిగా చంపేసిందమ్మా. ఆ అబద్ధమే ఒక పోలీస్ ఆఫీసర్గా నన్ను బాధ పెట్టేసిందమ్మా. కానీ అదే అబద్ధం ఒక తండ్రిగా నన్ను గెలిపించింది. ఒక కుటుంబ పెద్దగా నన్ను నిలబెట్టింది. అవునమ్మా, 37 ఏళ్లుగా నా నెత్తి మీద పోలీస్ క్యాప్తో పాటు నీతి నిజాయితీ మోస్తూ వచ్చాను. ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. కాకి చొక్క మీద గౌరవంతో ఏనాడు దారి తప్పలేదు. కానీ ఖాళీ చేతులే మిగిలే. చేతిలో సంపాదించింది లేకపోగా చేజార్చుకుందే ఎక్కువ. ఈ నిజాయితీ వల్ల నేను కూడు పెట్టింది లేకపోగా నా పెళ్ళాం పిల్లలకు కూడా సరిగ్గా కూడు పెట్టలేకపోయానమ్మా. వచ్చిన అవసరాన్ని నా నీతి నిజాయితీ తీర్చలేవనిపించింది. నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు భయమేసిందమ్మా. నా 37 ఏళ్ల నిజాయితీ నలుగురు నవ్వుకోవడానికి, హేళన చేయడానికి తప్ప నాకు దేనికి ఉపయోగపడలేదమ్మా. కానీ 3 ముక్కల అబద్ధం నా కూతురి మెళ్ళో 3 ముళ్ళు పడేలా చేసిందమ్మా. గౌతమ్ బాబు లాంటి మంచివాడి మీద నేరాన్ని మోపుతున్నామనే బాధ కన్నా గుండెల మీద కూతురు బరువు అవుతుందేమో అన్న బాధ ఎక్కువగా ఉంది. కన్నందుకు తండ్రిగా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించాలి కదమ్మా. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. నేను చేసింది తప్పే, అయినా తప్పక చేశానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, క్షమించు. అయ్యో, క్షమాపణలు చెప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేనమ్మా. క్షమించమ్మా. కానిస్టేబుల్స్, బేడీలు వేయండి.
సార్ పదండి సార్. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. టెన్షన్లో ఉన్న నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని భరోసా ఇచ్చినప్పుడే నీలో ఉన్న ప్రేమ తెలిసిపోయింది. నో, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని వదులుకోను. నేనున్నాను, మీకు తోడుగా నేనున్నాను. మీ తోడు నేనుంటాను. నా ఊపిరాగిన ఉసురు పోయినా వదిలిపోనని తన తానే తరే రే రే తరే రే. నన్ను క్షమించండి సార్. ఎంతోమంది ఖైదీల్ని మీరు ఈ జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఒక ఖైదీలా ఈ జైలుకి రావడానికి కారణం నేనయ్యాను. నన్ను క్షమించండి సార్. సార్ రండి సార్. త్వరగా వెళ్ళు. గౌతమ్ సార్, గౌతమ్ సార్, గౌతమ్ సార్.
గృహప్రవేశానికి కుడికాలు ముందు పెట్టి లోపలికొచ్చినట్టు ఈ జైలుకు కూడా అదే విధంగా కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి సార్. కుడికాలు ముందు పెట్టండి. రేయ్, మీకు పాట నేర్పించాను కదా, పాడండి రా. రేయ్, ఆపండ్రా. ఏంట్రా, ఏంటి మీ అల్లరి, మీ గోల, మీ వెకిల్ చేష్టలు? అసలేంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఆయనంటే ఎవరనుకుంటున్నారు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అయినా ఈ 4వ సింహమేంట్రా ఇక్కడ జైల్లో కనిపిస్తుంది? బయట సొసైటీలో రౌడీలని, గూండాలని భరతం పట్టే సింహం లాంటి ఈ పోలీస్ ఆఫీసర్ని జైల్లో పడేశారేంటి? ముసలి సింహం వేటకు పనికిరాదని ఇక్కడ సర్కస్లో వదిలారనుకుంటా అన్నా. పాపం అది కూడా బతకాలి కదన్నా. టీవీలో లాకప్ డెత్ న్యూస్ చూసినప్పుడే అనుకున్నా నువ్విక్కడికొస్తావనే. మై గెస్ ఈస్ కరెక్ట్. నీకు లాస్ట్ టైం కేసు అప్పుడు చెప్పాను కదా, మీ అత్తయ్య మృణాలిని నమ్ముకుంటే జైలు పాలవ్వడమే అని. ఈ మృణాలినికి తిరుగులేదు, మన కేసుకి ఎదురులేదు అని చెప్పారా? అవన్నీ నమ్మితే నాలాగే మీకు చెప్పకూడే. కానీ ఇప్పుడు నమ్మకపోయినా నిన్ను జైలుకొచ్చేలా చేసింది. అన్నా, వీడి జైలుకొచ్చినా యాటిట్యూడ్ మాత్రం ఏం మారలేదు చూడు. అదే పొగరు చూపిస్తున్నాడు చూడన్నా. నిజంగానే సింహంలో ఫీల్ అవుతున్నాడేమో అన్నా. రే, నువ్వు బయట సింహానివి కావచ్చు, కానీ నేనిక్కడ రింగ్ మాస్టర్ని. బయట నీ ప్రపంచం, కానీ ఇక్కడ నా రాజ్యం. వీళ్ళందరూ నా సైనికులు. వీళ్ళందరూ ఎవరనుకున్నావు? దోపిడీలు, దారుణాలు, మారణకాండల్లో టాప్ ప్లేస్ వచ్చిన వాళ్ళు. నాతో పాటు వీళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓకే? ముంబై సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలాం కరో. ముంబై సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలాం కరో. ముంబై సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలాం కరో. స్టాప్! ఏంటి అలరి? కానిస్టేబుల్, సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. సార్ రండి సార్. వెళ్ళండి. నా క్లయింట్స్ కి ఈ డ్రగ్స్ కి ఏ సంబంధమూ లేదు. కోర్టులో సబ్మిట్ చేసిన ఫోటోను బట్టి తెలుస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ డ్రగ్స్ ప్యాకెట్ ని వీరయ్యకి ఇస్తున్నట్టుగా ఫోటోని చూశారు. అది వీరయ్య ఒప్పుకున్నాడు కూడా. నా క్లయింట్స్ ఇన్నోసెంట్స్ అని తెలుస్తుంది. ఇకపోతే ఇన్స్పెక్టర్ గౌతమ్ గారికి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి లాకప్ డెత్ కి ఏ సంబంధం ఉందని, దీని వెనుక ఎవరైనా మాస్టర్ ప్లాన్ వేశారా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అమ్మా
పద్మ త్వరగా నీళ్లు తీసుకురా. తెస్తాను. కమలా కమలా లే కమలా 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 పద్మ కొంచెం వాటర్ చల్లు. నీళ్లు చల్లమ్మా. అక్క కమలా కమలా నీళ్ళు తాగు. గౌతమ్ గౌతమ్ లే కమలా. గౌతమ్ జాగ్రత్త. జాగ్రత్త. గౌతమ్ ఏమైంది కమలా? నా వల్ల కావట్లేదండి. కమలా కమలా గౌతమ్ ఏమైంది కమలా? వాడికి ఏం కాదు. ఏం కాదు కమలా. గౌతమ్ 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 ఎందుకురా గౌతమ్ కమలమ్మకేమో అయింది ఏం కదా. కాలేదు నాన్న, ఊరికే కళ్ళు తిరిగి పడిపోయింది. నీరసంతో అలా పడిపోయింది. మీరేం ఏడవకండి. మావయ్య, అక్క బాడీ అంతా చల్లబడిపోయింది. బీపీ డౌన్ అయి ఉండొచ్చు. రే ధన, డాక్టర్ గారికి ఫోన్ చేయి, లేదంటే కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేయి. సరే నాన్న. గౌతమ్ గౌతమ్ నాన్న ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. సరే, అతను కాకపోతే ఇంకో డాక్టర్కి ఫోన్ చేయి. మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి. సరే నాన్న. డాక్టర్, నేను ధనుంజయని మాట్లాడుతున్నాను. కమల ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు ఒకసారి వెంటనే ఇంటికి రాగలరా? ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. థ్యాంక్ యూ. గౌతమ్ కమలా, నీకేం కాదు, కంగారు పడుకో. ఇకపోతే ఇన్స్పెక్టర్ గౌతమ్ గారికి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి లాకప్ డెత్ కి ఏ సంబంధం ఉందని, దీని వెనుక ఎవరైనా మాస్టర్ ప్లాన్ వేశారా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఓ గండం గట్టెక్కింది. ఆ మోహన్ గడ్ కేసులో ఇరుక్కునుంటే అమ్మ హాస్పిటల్ పరువు మొత్తం పోయేది. ఇన్నేళ్ల నా శ్రమ సేవ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేది. ఏంటమ్మా, ఏమైంది నీకు? ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది నాకు. మీ ప్రవర్తన, మీ రియాక్షన్స్ చూస్తుంటే నాకు పిచ్చి పట్టేలాగే ఉంది. ఏంటి నాన్న ఇది? ఆ మోహన్ దొరకలేదని నువ్వు సంతోషపడుతున్నావా? చూడు, అక్కడ గౌతమ్ గారిని అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్తున్నారో చూడు. నేను ప్రేమించిన వాడిని తీసుకెళ్తున్నారు. నువ్వు పరువు పోతుందని ఆలోచిస్తున్నావు. నాకిక్కడ నా ప్రాణం పోయేలా ఉంది. అదేంటమ్మా అలా అంటావు? అవును నాన్న, ఏ మూర్ఖుడు ఒక సిపాయి కోసం ఒక రాజుని త్యాగం చేసుకోలేడు. ఆ మోహన్ గాడు ఒక సిపాయి లాంటోడు. వాడి కోసం గౌతమ్ని అరెస్ట్ చేయిస్తారా? గౌతమ్ని జైలుకెళ్లేలా చేస్తారా? అంటే నీకు మోహన్ దొరికిపోయినా ఓకేనా? మన హాస్పిటల్ పరువు పోయినా ఓకేనా? మోహన్ దొరికితే అమ్మ హాస్పిటల్ కి ఏం సంబంధం నాన్న? వాడు బయట 100 తప్పులు చేస్తాడు. మన హాస్పిటల్ కి ఏం సంబంధం? వాడికి మనకి ఏ సంబంధం లేదని అవసరమైతే 10 లక్షలు లేదా 20 లక్షలు డబ్బిచ్చి మనం వదిలించుకోవచ్చు. కానీ ఇప్పుడు గౌతమ్ గారిని కేసు నుంచి బయటకు తీసుకురాగలవా? ఛీ! నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు. ఛీ! ప్రియాంక, ఎక్కడికి వెళ్తున్నావు? కోర్టుకో లేదంటే జైలుకో. వెళ్ళి ఏం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇక్కడే ఖాళీగా నేను కూర్చోలేను. ఒక పక్కన నా గౌతమ్ గారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంటే ఇక్కడ ఖాళీగా దిష్టి బొమ్మలాగా కూర్చోమంటావా? అలానే టీవీలో తాజా వార్తలు చూసుకుంటూ ఉండమంటావా? వెళ్ళి ఏం చేస్తావే నువ్వు? ఈ కేసు ఏమైనా కొట్టించేయగలవా? నిర్దోషి అని బయటికి తీసుకురాగలవా? చేయలేవు కదా. కనీసం నిన్ను జైల్లో కూడా ఎంటర్ చేయరు. ఈ రోజే వెళ్ళిన వాడితో ములాఖాత్లో కూడా నిన్ను మాట్లాడనివ్వరు. ఏం చేస్తావు నువ్వు? నేనేదో ఒకటి చెయ్యాలమ్మా. ఖాళీగా అయితే నేను ఉండలేను. గౌతమ్ గారితో నేను మాట్లాడాలి. మాట్లాడడం ఎందుకు? వెళ్ళిన వాడిని పెళ్లి చేసుకుని జైల్లోనే కాపురం పెట్టు. అమ్మా ప్రియాంక, అమ్మా ప్రియాంక విను, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, మీరేమీ కంగారు పడకండి. ఎంత ఉప్పొంగిన సునామీ అయినా శాంతించక తప్పదు. ఇప్పుడు అలానే ఉంటుంది. కోపం తగ్గగానే నార్మల్ అవుతుంది.
మీరేమీ అధైర్యపడకండి. సరే, కాఫీ తాగుతారా? బిర్యానీ పట్రా. చికెనా మటనా? సర్లే, ఏదో ఒకటి తీసుకొస్తా. నువ్వు జరగరా. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. అక్క అక్క, పాలైనా తాగక్క. మధ్యాహ్నం నుండి ఏమీ తినకుండా ఇలాగే కూర్చున్నావు. నీ బాధ నాకు అర్థమవుతుందక్క. ఇది కేవలం కేసు మాత్రమే కాదు, నీ జీవితం అని నాకు తెలుసు. జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది అంతే అక్క. దేవుడు నీకు పెట్టిన ఒక పరీక్ష అక్క ఇది. అంతేకాని దీన్ని నువ్వు దాటుకొని ముందుకు పోలేవు అని కాదు. రాణి, ఇది నాకు జీవితమే కాదు, బాధ్యత కూడా. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా భరిస్తాను, లేదంటే బాధపడతాను. కానీ ఇది నా బాధ్యత. ఆ ఇంటికి ఆపదొస్తే నా ప్రాణాలు అడ్డు పెట్టైనా కాపాడాలి. అలాంటిది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కమల మేడం ముందుకు వెళ్ళను. వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఎక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. వెళ్ళదు మృణాల్ని. మావయ్య గారేదో ఆవేశంలో అలా మాట్లాడుంటారు. ఏమండి, మీరైనా చెప్పండి. మీ ఆయనకి మాటలు కూడా వచ్చా? ఎప్పుడు తండ్రి చాటు బిడ్డలాగా, పెళ్ళం చాటు మొగుడిలాగా కొంగు పట్టుకొని తిరుగుతాడు. వరప్రసాద్, ఏం కూసావా? హోల్డ్ యువర్ టంగ్. ఏయ్ దాదా, నా భర్తను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు?